నమస్తే, వెల్కమ్ టు జెడ్ టీవీ. నేను మీ సాగర్. అయితే రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అసలు ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణాలు ఏంటి? పెట్టుబడిదారులు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు? రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ అభివృద్ధి లేకనా, లేకుంటే దీని మీద ఒక టైంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కింద తెలంగాణలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో కింది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఒక భూముల రేట్లు, ఎకరం భూముల రేట్లు ఎట్లుంటే పల్లె ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కానీ 70,000కు 50,000కు ఎకరం అమ్మినా కానీ ఎకరం భూమి అమ్మితే 70,000 వచ్చే పరిస్థితి లేకుండే. అదే ఇప్పుడు మళ్ళీ మారుమూల ప్రాంతాలకు పోయిన పల్లెలలో చూసుకుంటే అదే భూమికి ఈ 10 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఎకరానికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి దాటే రోజులు మొన్నటిదాకా ఇప్పటి వరకు కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అది మొత్తానికి ఒకనొక టైంలో ఈ పెట్టుబడిదారులు లక్షలు కోట్లు పెట్టి కొన్న భూములను ఇప్పుడు అదే భూములను సేల్ చేయడానికి కానీ మళ్ళీ అదే కొనుగోలు చేయడానికి కానీ ఎందుకు సిద్ధంగా లేదు? దీనికి మొగ్గు చూపుతలేరు. అక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఎందుకు ఆ వ్యవస్థ మొత్తం పడిపోయింది. పడగొట్టడానికి కారణాలు ఏంటి? ఒకనొక టైంలో పెరిగిందని చెప్పేసి అంటే డెవలప్మెంట్ జరిగితే రోడ్లు వస్తే అక్కడ పట్టణాల దగ్గర తిరిగే వాహనాల సంఖ్య కానీ రానున్న రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ రవాణా సౌకర్యం ఉంటుంది. పెద్ద పెద్ద రోడ్లు వేస్తే కొద్దిగా మాకు ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి. ఏమైంది? ఈ పరిస్థితి ఇప్పుడు ఏం మారలే కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అభివృద్ధి లేక, అభివృద్ధి జరగక, అక్కడ అభివృద్ధి నోచుకోక అక్కడ పెట్టుబడిదారులు అక్కడ పెట్టి ఇప్పుడు దాన్ని పెట్టి లాస్ అయిపోయినాం. అక్కడ రాజకీయ నాయకులు ఈ పెట్టుబడి డెవలప్మెంట్ చేయక వీళ్ళని ఇబ్బంది పెట్టడం వలన ఈ దౌర్భాగ్యమా? ఈ ఇంత మంచి పెట్టుబడులు వస్తుంటే, డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు ముందుకు పోలేక, వెనుకకు రాలేక పెట్టిన పెట్టుబడులకు ఇంట్రెస్ట్లు పోయి అక్కడక్కడే వదిలేసిన పరిస్థితి ఇది. ఇంత పెట్టుబడులు పెడదామని సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ అభివృద్ధి లేదు. ఎందుకు? అక్కడ రవాణా సౌకర్యం లేదు. ఆ రవాణా సౌకర్యం కావాలంటే నువ్వు వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాలు ఇవ్వాలి కదా. వచ్చిన వాళ్ళు ఎందుకు వెనుకడుగు చేస్తున్నారు? ఫస్ట్ ఆ ఏరియా కానీ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ ఇంకా ఏ బిజినెస్ కానీ ఒక డెవలప్మెంట్ జరగాలంటే అక్కడ ఉన్న ఒక రవాణా సౌకర్యం, ముఖ్యంగా రవాణా సౌకర్యం ఎక్కువ ఉంటే అక్కడ ఆ ఏరియా కానీ ఆ బిజినెస్ కానీ ఎక్కువ డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు ఆ భూముల విలువలు పెరుగుతాయి, ఇప్పుడు పెరిగాయి, ఇప్పుడు తగ్గుతాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులు వాళ్ళ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆపుతున్నాను అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇండైరెక్ట్గా. ఇది డెవలప్మెంట్ అంటే ఆపడం వల్లనే కదా ఇప్పుడు ధరలు తగ్గిపోవడానికి, ఆ భూములకు కొనడానికి ఆసక్తి చూపకపోవడానికి కారణం పెట్టుబడిదారులను. రాజకీయ ప్రలోభాలు ఇలాంటి తగ్గించడంలో చేయడం ఎంతవరకు సమంజసం? ఇది గమనించండి ఒకసారి. ఏ పల్లెల డెవలప్మెంట్ జరిగినా, ఏ పట్టణాల డెవలప్మెంట్ జరిగినా ప్రతి కుటుంబాలకు యూజ్ అయ్యేది, ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ పరిసరాలు మొత్తం మారితే రాష్ట్ర స్థితిగతులు మొత్తం మారుతాయి. ఇక్కడ అభివృద్ధి అనేది జరిగితే పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు కానీ అక్కడ రవాణా సౌకర్యం లేకనే, అక్కడ అభివృద్ధి నోచుకోలేకనే ఇక్కడ పెట్టుబడిదారులు కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. అక్కడ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక వరంగల్కు పరిమితం కాదు, ఒక నిజామాబాద్కు పరిమితం, అన్ని చుట్టుపక్కల ఏరియాలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో, గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్ని ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఏదో ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి సైడ్, అక్కడ సైడే కాకుండా అక్కడ పరిస్థితులు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రముఖ ఛానళ్ళు కూడా ఏం రాస్తున్నాయి ఈరోజు? డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఇది ఆలోచించాలి కదా. వేలకు కోట్లు పెట్టుబడులు వేరే సైడ్ దారి మళ్ళీ పరిస్థితి ఎందుకు కనబడుతుంది?